I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6th base. హైడ్రోసాల్పింగ్స్ అంటే ఏంటి? సో చాలా మంది పేషెంట్స్ అల్ట్రాసౌండ్ పేపర్స్తో హైడ్రోసాల్పింగ్స్ అని వస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు ఇంపార్టెంట్ చూద్దాం. సో మామూలుగా మనం యుట్రస్ మౌల్డ్ తీసుకుంటే యుట్రస్ మోడల్ అండి. ఇది యుట్రస్, ఇది సర్విక్స్, ఇది వెజైనా. ఇవి రెండు ట్యూబ్స్ అండ్ దిస్ ఈజ్ రైట్ ఓవర్, దిస్ ఈజ్ లెఫ్ట్ ఓవర్. సో ట్యూబ్స్ మనకి ఇవన్నీ నార్మల్ ఉందంటేనే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా సరే ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ ప్రెగ్నెన్సీ తగ్గిపోతాయి. సో ప్రతిదానికి ఇంపార్టెన్స్ ఉంది. సో ట్యూబ్స్ మెయిన్ ఏమంటే ఓవరీ కానీ యుట్రస్కి కనెక్షన్ ట్యూబ్స్ అనమాట. అండ్ ఎగ్స్ కానీ స్పర్మ్స్కి మీటింగ్ పాయింట్ ట్యూబ్స్. మామూలుగా మనకు యుట్రస్, సర్వీక్స్, ఓవరీస్ స్కాన్లో కనపడతాయి. ట్రాన్స్ వెజనల్ అల్ట్రాసౌండ్ కానివ్వండి, ట్రాన్స్ అబ్డామినల్ అల్ట్రాసౌండ్ అయినా ఇవన్నీ మనం చూడొచ్చు. ట్యూబ్స్ అనేది మనకు కనపడవు. ఎప్పుడు కనపడతాయి? ఒకవేళ ట్యూబ్స్ స్కాన్లో కనపడినాయి అంటే అది బాగలేనన్నట్టు. సో ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఉంటుందో, ఎప్పుడైతే వాపు ఉంటుందో, ఎప్పుడైతే ఫ్లూయిడ్ అక్యుములేట్ అవుతుందో, ఎప్పుడైతే పస్ ఉంటుందో అప్పుడు మాత్రమే మన ట్యూబ్స్ మనకి స్కాన్లో కనపడతాయి. సో ఈ ఇన్ఫెక్షన్ వల్ల ట్యూబ్స్ పాడైపోయి ఎప్పుడైతే వాపు వస్తుందో దాన్ని హైడ్రోసాల్పింగ్స్ అంటారు. సో ఈ ట్యూబ్ నార్మల్. సో ఇది పేషెంట్స్ కోసం అండి. ఈ ట్యూబ్ ఆల్రెడీ డ్యామేజ్ ట్యూబ్, ఇది హైడ్రోసాల్పింగ్స్ అంటాం. సో ఇప్పుడు ఇది ఈ స్టేజ్లో మనం స్కాన్లో కనపడుతుంది. సో అలా ఉంటే ప్రాబ్లం ఏంటి, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సో చాలా మందికి ఏసిమ్టమాటిక్, ఏమీ ఉండదు, జస్ట్ మనం స్కాన్ చేసినప్పుడు ప్రజెంట్ అవుతూ ఉంటారు. ఇంకొంతమందికి ఈ ఇన్ఫెక్షన్ వల్ల పెయిన్ ప్రజెంట్ అవుతూ ఉంటుంది, క్రానిక్ పెల్విక్ పెయిన్ ప్రజెంట్ అవుతూ ఉంటారు. సో ఈ ఇన్ఫెక్షన్ వల్ల ఏమవుతుందంటే ట్యూబ్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో, ఇది లాస్ట్ స్టేజ్ అనమాట. హైడ్రోసాల్పింగ్స్, పయోసాల్పింగ్స్. హైడ్రో అంటే వాటర్ ఉంటే, ఇన్ఫెక్టెడ్ వాటర్ ఉంటే అది హైడ్రోసాల్పింగ్స్ అంటాం. సో మనం అది అలాగే నెగ్లెక్ట్ చేస్తే పస్ ఫామ్ అయి ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి అది పయోసాల్పింగ్స్ అవుతుంది. పయోసాల్పింగ్స్ అన్నప్పుడు పెయిన్ తో ప్రజెంట్ అవ్వడము, ఆ ఫ్లూయిడ్ అంతా స్లోగా వెజినా ద్వారా బయట రావడము, సో వెజినల్ డిశ్చార్జ్ రావడము, అండ్ ట్యూబ్స్ బ్లాక్, రెండు ట్యూబ్స్ పోయాయి అనుకోండి, ఇన్ఫర్టిలిటీతో ప్రజెంట్ అవుతూ ఉంటారు. సో ఇవి సిమ్టమ్స్. సో చాలా మంది ఏసిమ్టమాటిక్ ఉంటారనమాట. ఒకవేళ వీళ్ళకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలంటే ఏం చేయాలి? ఒకవేళ ఒక ట్యూబ్ బాగాలేదనుకోండి, ఈ ట్యూబ్ మనము సాల్పింగెక్టమీ అంటాం, లాప్రోస్కోపీ ద్వారా రిమూవ్ చేసేస్తాం. సో ఒక ట్యూబ్ బాగుంది కాబట్టి వీళ్ళు నార్మల్ గా ట్రై చేయొచ్చు, IUI ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ ట్రై చేయొచ్చు. ఒకవేళ రెండు ట్యూబ్స్ బాగాలేదు, రెండు ట్యూబ్స్ తీసేయాల్సి వచ్చింది, బైలేటరల్ సాల్పింగెక్టమీ, ఈ ట్యూబ్ తీసేసాం, ఈ ట్యూబ్ తీసేసాం. సో వాళ్ళకి ఎగ్ స్పర్మ్ మీటింగ్ పాయింట్ లేదు కాబట్టి వీళ్ళు IVF, టెస్ట్ ట్యూబ్ బేబీ వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ టెస్ట్ ట్యూబ్ బేబీ వెళ్ళినా కూడా ట్యూబ్స్ మనం ముందే సర్జరీ చేసి తీసేసిన తర్వాతే ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేయాలి, IVFకి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఇన్ఫెక్షస్ ఫ్లూయిడ్ మనము ఇట్లాగే హైడ్రోసాల్పింగ్స్ పెట్టుకొని ఒకవేళ ఎంబ్రియోస్ పెట్టినా కూడా ఈ ఇన్ఫెక్షస్ ఫ్లూయిడ్ ఇట్లా ట్రికిల్ అయ్యి ఎంబ్రియోస్ ని చంపేస్తుంది. సో వాళ్ళకు రిజల్ట్ రాదు. కాబట్టి ఎప్పుడైనా సరే హైడ్రోసాల్పింగ్స్ ఉంటే వాటిని ఫస్ట్ మనం సర్జరీ చేసి తీసేసిన తర్వాతే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో కాజెస్ ఏంటి, ఎవరికి వస్తుంది? చాలా మందికి ఒక్కొక్కసారి మనకు రీజన్స్ చెప్పలేము. ఇంకొంతమందికి ఏమవుతుందంటే, కొంతమంది చాలా మంది వైట్ డిశ్చార్జ్ నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు. సో ఎప్పుడైనా వైట్ డిశ్చార్జ్ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని ఫస్ట్ గైనిక్ వెళ్ళి కలవాలి. సో ఏమవుతుందంటే ఈ వైట్ డిశ్చార్జ్ మనం నెగ్లెక్ట్ చేస్తామంటే అసెండింగ్ ఇన్ఫెక్షన్, ఈ వెజైనా ద్వారా, సర్వీస్ ద్వారా, యుట్రస్ ద్వారా ట్యూబ్స్ లోకి ఇన్ఫెక్షన్ రావడము, ఎండోమెట్రియం గర్భసంచి లోపల పొర ఇన్ఫెక్షన్ రావడం, ఎండోమెట్రైటిస్, తర్వాత ట్యూబ్స్ ఇన్ఫెక్షన్, సాల్పింజైటిస్, అట్లాగే ట్యూబ్స్ ద్వారా ఓవరీస్ ఊఫరైటిస్, ఇవన్నీ కంటిన్యూషన్ కాబట్టి సో ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా అసెండింగ్ ఇన్ఫెక్షన్, పై నుంచి కిందికి వెళ్ళొచ్చు, కింద నుంచి పైకి వెళ్ళొచ్చు. సో ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా మనం ట్రీట్ చేయాలి. ఇంకొకటి ఇండియాలో కామన్ ట్యూబర్క్లోసిస్. ఈ ట్యూబర్క్లోసిస్ వల్ల కూడా ఒక్కొక్కసారి ట్యూబ్స్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎండోమెట్రియోసిస్. ఇది మనకు హార్మోనల్ డిజార్డర్, ఇప్పుడు ఎక్కువ వింటున్నాం ఎండోమెట్రియోసిస్ అనేది. ఈ ఎండోమెట్రియోసిస్ లో ఏమవుతుందంటే మామూలుగా గర్భసంచి లోపల పొర మెన్స్ట్రుయేషన్ ద్వారా కిందకి షెడ్ అవుతుంది. ఈ ఎండోమెట్రియోసిస్ పేషెంట్స్ కి ఈ లోపల పొర ట్యూబ్స్ ద్వారా కూడా పొట్టలోకి స్ప్రెడ్ అవుతుంది. సో ఈ ట్యూబ్స్ గుండా బయట స్పిల్ అవ్వడంలో ఈ ట్యూబ్స్ కూడా ఇన్ఫెక్ట్ అవుతాయి. సో దాని వల్ల కూడా సాల్పింజైటిస్, ట్యూబ్స్ ఇన్ఫెక్షన్ రావడము, హైడ్రోసాల్పింగ్స్, పయోసాల్పింగ్స్ ప్రెజెంట్ అవుతూ ఉంటారు. ఇంకొంతమంది ట్యూమర్స్, ఏదైనా క్యాన్సరస్ గడ్డలు ఉన్నా కూడా ఒక్కొక్కసారి ప్రెషర్ వల్ల కూడా హైడ్రోసాల్పింగ్స్ ప్రెజెంట్ అవుతూ ఉంటారు. సో ఇవన్నీ మనకు కాజెస్. సో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఫస్ట్ మనం ఇన్ఫెక్షన్ ఏదన్నా ఉంటే, వాపు లేదు జస్ట్ ఇన్ఫెక్షన్ సస్పెక్ట్ చేసామంటే ఫస్ట్ బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. 7 to 14 days కోర్స్ ఇవ్వడం, అండ్ వెజనల్ పెసరీస్ అడ్వైస్ చేయడం. ప్రిప్రోబయాటిక్ ఏదైతే మైక్రోబయాటో ఉంటుందో అవి మెయింటైన్ చేయడానికి ప్రిప్రోబయాటిక్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇన్ఫెక్షన్ ముదిరిపోయి ఒకవేళ వాపు లాగా హైడ్రోసాల్పింగ్స్, పయోసాల్పింగ్స్ ఉందంటే మాత్రం ఖచ్చితంగా మనము సాల్పింగెక్టమీ చేయాలి. సో పేషెంట్ ఎట్లా ప్రజెంట్ అయ్యారు, వాళ్ళ ప్రైమరీ సిమ్టమ్ ఏంది, పెయిన్ తో వచ్చారా, ఇన్ఫర్టిలిటీతో వచ్చారా, ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, ఆల్రెడీ ఫుల్ డ్యామేజ్ అయినాయా, లేకపోతే మైల్డ్ ఇన్ఫెక్షన్ ఉందా, ఇవన్నీ మనము డీటెయిల్డ్ హిస్టరీ తీసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ అడ్వైస్ చేయాలి. థ్యాంక్ యూ.